Hello everyone, welcome to our channel. సో లీనియర్ ఆల్జీబ్రా కంటిన్యూషన్. సో మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో లీనియర్ ఆల్జీబ్రా డెఫినేషన్కి వచ్చినట్లయితే మనం ఏం మాట్లాడినాం, ఇఫ్ వి రిప్రజెంట్ అండ్ సాల్వ్ లైన్ ఈక్వేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నాం. సో ఇదంతా ఆల్రెడీ చూసిండేదే. ఒక లైన్ ఈక్వేషన్, రెండు లైన్ ఈక్వేషన్స్ తీసుకొని వాటిని రిప్రజెంట్ చేసినాం ఇన్ ద ఫామ్. ఆ లైన్ ఈక్వేషన్స్ని మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేసినాం. దీన్నే ఇట్లా మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేసి సాల్వ్ చేసేదాన్ని లీనియర్ ఆల్జీబ్రా అంటాం. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఏంటిదిరా అంటే, మనకు ఇట్లా మ్యాట్రిక్స్ ఫామ్లో వచ్చినప్పుడు ఏ అనేది ఏంటిది, మనకి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నాం. ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు ఏమవుతుందయ్యా అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇందులో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేస్తాను నేను. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, ఎవ్రీ టాపిక్ విల్ బి ఇంటర్లింక్డ్. సో మీరు ఏ టాపిక్ కూడా మిస్ కాకూడదు. సో ఒకటి మిస్ అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో నేను డైరెక్ట్లీ పాత టాపిక్ వాడేస్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ జాగ్రత్తగా గమనించి నోట్స్ పక్కా మెయింటైన్ చేసుకోండి. ఇది చెప్తాను చూడండి, మ్యాట్రిసెస్ ఈజీ చాప్టరే కానీ గుర్తుండదు. ప్రాపర్ రివిజన్ లేకుంటే మాత్రం మర్చిపోతారు. సో నోట్స్ పక్కాగా రాసుకొని ప్రతిరోజు రివైజ్ చేసినా తప్పలేదు, ఎందుకంటే ఈజీగా మర్చిపోతారు కాబట్టి. సో నోట్స్ మాత్రం కంపల్సరీ అండ్ రివిజన్ కంపల్సరీ. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం. ఇవాళ వీడియోలో ఏం చూస్తామంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. అది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. ఏంటిది హెడ్డింగ్ మనకి? నిమిషం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇది హెడ్డింగ్ పెట్టుకొని అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఏమైనా ఉందయ్యా అంటే ఏంటిది? అది స్క్వేర్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈజ్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్? ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నా. ఏంటిదంటే ఇవన్నీ ఈజీ టాపిక్స్. స్టార్టింగ్ వచ్చే కొద్దీ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో మీరు ఈజీ ఎందుకు ఇంత చెప్తున్నాడంటే, చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు ఈజీ అని ఎవరన్నా ఉన్నారనుకోండి కొంచెం అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. అంటే 1.75x ఆ రేంజ్లో స్పీడ్ పెట్టుకొని మీరు చూడండి వీడియో. మిగతా వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదయ్యా అంటే, ఇఫ్ నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ సచ్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఏమంటున్నా, నంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటిది? నిన్న చెప్పిన హారిజాంటల్ లైన్స్. సో ఈ నంబర్ ఆఫ్ రోస్ అనేవి నంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అయితే అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామయ్యా అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం. సో ఇక్కడ ఏముంది, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? హారిజాంటల్ లైన్స్ 1 2 3. వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయంటే కాలమ్స్ 1 2 3. సో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అయింది కదా. సో ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం m/n రాస్తాం కదా ఆర్డరు. అక్కడ ఏమవుతుందంటే m = n అవుతుంది. అంతే కదా, m = n, 3 = 3 అంతే కదా. సో అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్లోనే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్కి జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 8 7 6 9 3 2 4 5 1 7. తర్వాత ఏం తీసుకుందాం, 8 6 0 5. స్క్వేర్ మ్యాట్రిక్సా కాదా? ఆబ్వియస్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎందుకు? నంబర్ ఆఫ్ రోస్ అనేవి 4 ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 4 ఉన్నాయి. సో 4/4 నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, కాబట్టి దీన్ని ఏమన్నామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం. నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ద డయాగ్నల్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫ్రమ్ టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ డయాగ్నల్. దీన్ని ఏమంటామంటే లీడింగ్ డయాగ్నల్ అని కూడా అంటాం. సో ఏమంటున్నాం, ఇక్కడ టాప్ లెఫ్ట్ అంటే ఇది డయాగ్నల్ అంటే ఇదే కదా, ఈ క్రాస్ ఉన్నవన్నీ డయాగ్నల్స్. ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్ దీంట్లో. సో కానీ మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్, ఈ రెండు డయాగ్నల్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏమవుతుందయ్యా అంటే, టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ వరకు ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకొని మనం రౌండ్ అప్ చేస్తే దాన్ని ఏమంటామంటే, ఈ డయాగ్నల్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఆర్ దాన్ని ఏమంటాం, లీడింగ్ డయాగ్నల్ అని కూడా అంటాం. సో 2 పేర్లు ఉంటాయి ప్రిన్సిపల్ డయాగ్నల్కి. అర్థమైంది కదా? టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ వరకు కన్సిడర్ చేసుకుంటే ఇటువంటి డయాగ్నల్ని లీడింగ్ డయాగ్నల్ అంటాం. దీంట్లో సెకండ్ డయాగ్నల్ ఏముంది? ఇది కూడా ఒక డయాగ్నలే, కానీ లీడింగ్ ఏదిరా అంటే ఇది లీడింగ్ డయాగ్నల్. ఇప్పుడు చూడండి,
నెక్స్ట్ ఏంటిదరా అంటే ట్రేస్ డెఫినేషన్స్ అన్ని. ట్రేస్ అంటే ఏంటిదయ్యా అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సమ్ ఆఫ్ డయాగ్నల్ కన్నా ఇక్కడ ఏం రాయొచ్చు, లీడింగ్ డయాగ్నల్. సమ్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు సపోజ్ ఈ ఏ తీసుకున్నాం అనుకోండి, దీని ట్రేస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ట్రేస్ ఆఫ్ ఏ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్న. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 1 + 7 + 5. సో ఏమైపోతుంది 13. సో ఈ ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది 13 అవుతుంది. అర్థమైంది కదా. ట్రేస్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్ ఈజ్ నోన్ యాజ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ ట్రేస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిదయ్యా అంటే ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందయ్యా అంటే లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ. అంటే నథింగ్ బట్ లాంబ్డా ఏ అంటే ఏంటిదిరా అంటే ఒక మ్యాట్రిక్స్. సపోజ్ నేను ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు 2, 4, 6, 8 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఇది సపోజ్ ఏ అనుకోండి. సో ఈ మ్యాట్రిక్స్ని ఎట్లా రాయొచ్చు, 2 కామన్ ఇస్తే 1, 2, 3, 4 ఇట్లా రాయొచ్చా. దీన్ని ఏమంటామంటే ఇటువంటి మ్యాట్రిక్స్ని ఎట్లా రాయొచ్చు అంటే లాంబ్డా ఇంటూ ఏ అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ లాంబ్డా అనేది ఏమవుతుందయ్యా అంటే 2 అవుతుంది. సపోజ్ ఏ డాష్ అనుకోండి, ఎందుకంటే ఏ అనేది ఇది తీసేసుకున్నాం కదా. సో దీన్ని ఏమంటా అంటే ఏ డాష్ అనుకోండి. ఇప్పుడు ఇటువంటి ఎలిమెంట్స్కి ట్రేస్ ఎంత అవుతుందయ్యా అంటే ట్రేస్ ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందయ్యా అంటే 2 × ట్రేస్ ఆఫ్ ఏ అన్నాడు. ఎట్లా ఒకసారి ప్రూఫ్ చూడండి. ట్రేస్ ఆఫ్ 2a అంటే ఇదే కదా, 2, 4, 6, 8. దీని ట్రేస్ ఎంత, 2 + 8 అంతేనా, 10. 2 × ట్రేస్ ఆఫ్ ఏ అన్న, 2 × ట్రేస్ ఆఫ్ ఏ డాష్, 2 × ట్రేస్ ఆఫ్ ఏ డాష్ అంటే ఎంత, 1 + 4, 5. సో 2 × 5 ఎంత, 10. సో ఈక్వల్ అయినాయా లేదా. సో ఇంత ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్పిన. ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, లాంబ్డా ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్ని నెక్స్ట్ యూజ్ చేస్తాం మనం. ఇంకోటి ఏంటిదయ్యా అంటే ట్రేస్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. ఏబీ అంటే నథింగ్ బట్ ఏ ఇంటూ బి అని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తాం. దీంట్లోనే బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో మాట్లాడుకుందాం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి. నెక్స్ట్ ఏంటిదయ్యా అంటే ట్రేస్ ఆఫ్ ఏ + బి ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఏ + ట్రేస్ ఆఫ్ బి. సో ఇవి 3 ఏంటివంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్. నెక్స్ట్ డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదయ్యా అంటే a square matrix in which all the elements except those in leading diagonal are 0. సో ఏమంటుండో, ఒక లీడింగ్ డయాగ్నల్ చెప్పినా కదా ఇందాకే, టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ ఉన్న డయాగ్నల్ని ఏమంటాం, లీడింగ్ డయాగ్నల్ అంటాం. ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని వదిలేసి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఆల్వేస్ ఇటు డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఏం కావాలా, స్క్వేర్ కావాలంటే ఆర్డర్ n/n కావాలా, అంటే ఈక్వల్ ఉండాలి. 3/3 ఉంది ఇక్కడ, లేదా 4/4 ఉండాలి, లేదా 2/2 ఉండాలి. అటువంటి వాటిని డయాగ్నల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేయొచ్చు. ఇట్లా నాట్ ఆర్డర్ సేమ్ కాలేదనుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాలేదనుకోండి, అట్లాంటి వాటికి డయాగ్నల్ మ్యాట్రిక్స్ చెప్పలేం. సో ఇది ఏమంటాం, దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ని టైప్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటిది అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ 0 ఆర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ 0 ఎక్సెప్ట్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, -4, 1, 8, మిగతావన్నీ 0లు ఉన్నాయి. సో ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. సో సేమ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది కూడా స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా ఏంటిది, సబ్ డివిజన్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు. సో ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటేనే డయాగ్నల్ ఎలిమెంట్స్ నాన్-జీరో, లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఆల్ ద లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. ఇక్కడ నాన్-జీరో అవ్వాలి, ఇక్కడ సేమ్ అవ్వాలి నాన్-జీరోతో పాటు. అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఇవన్నీ డెఫినేషన్స్ విన్నప్పుడు బాగానే అర్థమవుతాయి, తర్వాత అడిగినప్పుడు గుర్తుండవు మనకి. ఎందుకు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రివిజన్. అందుకే చెప్తాను, నీట్గా నోట్స్ రాసుకొని ఆ తర్వాత రివిజన్ చేస్తేనే ఇవన్నీ గుర్తుంటాయి. ఇవన్నీ మళ్ళీ యూజ్ అవుతాయి మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో, గేట్లో కూడా, సెమ్లో కూడా. సో వెరీ ఇంపార్టెంట్, నోట్స్ పక్కా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇదేంటిదయ్యా అంటే ఇది కూడా మళ్ళీ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏమంటుంది ఇక్కడ, ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద లీడింగ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 1. సో ఇక్కడ ఏంటిది, లీడింగ్ డయాగోనల్ ఎలిమెంట్స్ నాన్-జీరో అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ 1.
ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. సో ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ మ్యాట్రిక్స్ వేరు, యూనిటరీ మ్యాట్రిక్స్ వేరు. యూనిటరీ మ్యాట్రిక్స్ నెక్స్ట్ వస్తుంది, అది జాగ్రత్తగా ఉండండి, ఆ రెండు డిఫరెన్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఐతో డినోట్ చేస్తాం. సో మీ ఏంటిది లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్ సేమ్ అండ్ 1 కావాలా, అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు చూడండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటిదయ్యా అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెడ్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు మీకు ఒక కొత్త పదం విన్నారు, ఏంటిదంటే ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ని ఇట్లా డినోట్ చేస్తాం, ట్రాన్స్పోజ్ అంటున్నాం. సో ఏంటిది ట్రాన్స్పోజ్ అంటున్నాం. ట్రాన్స్ అంటే ఏంటిదిరా మీనింగ్ అంటే చేంజ్, పోజ్ అంటే ఏంటిదిరా అంటే పొజిషన్. సో చేంజ్ ఆఫ్ పొజిషన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం. సో ఆ చేంజ్ ఆఫ్ పొజిషన్ జరిగిన తర్వాత మళ్ళీ మనకు సేమ్ మ్యాట్రిక్స్ వచ్చినట్లయితే అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్న ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 2 4 5 3 5 6 ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే ఎట్లా చేస్తామంటే రోస్ అండ్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడమే. చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది, ఇది నీకు రో, దీన్ని ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ రాస్తున్నా నేను, ఈ రోని కాలం చేయాలి. సో కాలం అంటే నథింగ్ బట్ రోని ఇట్లా ఇట్లా టెల్ట్ చేయడమే కదా. సో కాలం చేయి 1 2 3. నెక్స్ట్ సెకండ్ రో 2 4 5, దీన్ని కాలం చేయాలి 2 4 5. సెకండ్ రో అయిపోయింది. థర్డ్ రోస్ని కాలమ్స్ చేయి, లేదా కాలమ్స్ని రోస్ చేయి, ఏదో ఒకటే చేయి, రెండు ఒకేసారి చేయొద్దు. నెక్స్ట్ రో ఉంది 3 5 6, దీన్ని కాలం చేయి, ఏమవుతుంది 3 5 6. మళ్ళీ మనకు సేమ్ వచ్చిందా ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా. సో ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది అంటే అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందా డెఫినేషన్? ట్రాన్స్పోజ్ డెఫినేషన్ నీట్గా అర్థమైందా? చేంజ్ ఆఫ్ పొజిషన్. సో చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడం. ఇప్పుడు ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిదయ్యా అంటే ట్రేస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, దట్ ఈస్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రిమైన్ సేమ్. అంటే ఇప్పుడు నువ్వు ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ట్రాన్స్పోజ్ చేయక ముందు రెండింటికి ట్రేస్ కనుక్కున్నావు అంటే సేమ్ ఉంటుంది. కావాలంటే చూడండి 1 4 6 ఎంత, 5 + 6 11, 1 4 6 5 + 6 11. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్, లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి బిఫోర్ ట్రాన్స్పోజ్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్పోజ్. సో ట్రేస్ కూడా ఆటోమేటికలీ సేమ్ ఉంటుంది. అది ఇక్కడ పాయింట్. ఏమన్నాడు, ట్రేస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, దట్ ఈస్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రిమైన్స్ సేమ్ అన్నాడు. నెక్స్ట్, if A is symmetric matrix, then A plus A transpose is symmetric, A minus A transpose is skew symmetric అన్నాం. స్క్యూ సిమెట్రిక్ ఏంటిదంటే నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఇది ఒక ప్రాపర్టీ, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఏ సిమెట్రిక్ అయితే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా సిమెట్రిక్ అవుతుంది. ఎట్లా అవుతుందంటే మీరు కావాలంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, సపోజ్ ఒక B ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ తీసుకొని ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది మీకు. దాని తర్వాత ఆ మ్యాట్రిక్స్కి మళ్ళీ B ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు B అవుతుందో లేదో చెక్ చేయండి. ఈక్వల్స్ టు అవుతుంది అంటే రెండు ఈక్వల్ అవుతాయి. సో దాన్ని బట్టి ఏం చెప్పగలమంటే మళ్ళీ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్రతి మ్యాట్రిక్స్ కాదు, ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఓన్లీ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ అండ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ స్క్యూ సిమెట్రిక్. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటిదయ్యా అంటే A, B are two symmetric matrices, then A plus B, AB plus BA are also symmetric matrices. ఇవన్నీ మీకేంటివంటే హోంవర్క్స్ లాగా తీసుకొని ప్రాపర్టీస్. ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ తీసుకోండి, ఇంకో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ బి తీసుకోండి, మళ్ళీ ఏ ప్లస్ బి తీసుకోండి. సమ్ సి అనే మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ సికి సి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు సి అవుతుందా లేదా చెక్ చేయండి. ఈక్వల్ అయిందనుకో అది కూడా ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టే, సిమెట్రిక్ అయినట్టే ఏ ప్లస్ బి. తర్వాత ఏబి ప్లస్ బిఏ చేయండి, అంటే మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలనేది ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. దాన్ని ఏబి ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ డి మ్యాట్రిక్స్ అని కన్సిడర్ చేయండి. ఇది కనుక్కున్న తర్వాత డి ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు డి అవుతుందా లేదా చెక్ చేయండి. ఈక్వల్స్ టు పక్కా అవుతుంది. సో దాన్ని బట్టి ఈ రెండు ప్రాపర్టీస్ వెరిఫై అయినట్లు. సో మీరే హోంవర్క్ లాగా తీసుకొని చేయండి. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సేమ్ స్క్యూ సిమెట్రిక్ దీనికి ఆపోజిట్లో ఉంటుంది.
నెక్స్ట్ ఏంటిదిరా అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే సిమిలర్ టు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ if A transpose is equals to minus A. This is the slight difference we get between symmetric and skew symmetric. ఎగ్జాంపుల్ ఏంటిదిరా అంటే ఇది. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కోండి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది, నథింగ్ బట్ ఇంటర్చేంజ్ రోస్ అండ్ కాలమ్స్ అన్న. సో ఫస్ట్ రోని కాలమ్ చేయండి, 0 -2 -3. నెక్స్ట్ సెకండ్ రోని కాలమ్ చేయండి, 2 0 -4. థర్డ్ రోని కాలమ్ చేయండి, -3. కాలం అంటే నథింగ్ బట్ ఇది రో కదా, థర్డ్ రో. సో దీన్ని థర్డ్ కాలంలో పెట్టేయడం అంతే. -3 4 0. ఇప్పుడు -A కనుక్కోండి. -A అంటే నథింగ్ బట్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ A షుడ్ బి మల్టిప్లైడ్ విత్ -1 అని. సో 0కి మైనస్ చేసినా 0నే వస్తుంది. -2కి మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ +2 అవుతుంది. +3 కాస్త -3 అవుతుంది. +2 కాస్త -2. 0 0ని. -4 +4 అవుతుంది. -3 +3 అవుతుంది. +4 -4 అవుతుంది. 0 0ని మిగులుతుంది. సో ఇవి రెండు ఈక్వలా కదా, ఈ రెండు ఈక్వలేనా. సో ఏమవుతుంది మనకి, ఈ మ్యాట్రిక్స్కి ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -A అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, దిస్ మ్యాట్రిక్స్ A is known as skew symmetric matrix. If A transpose is equals to -A of any matrix, such matrix is known as skew symmetric matrix. ఇప్పుడు ఏంటిదిరా అంటే the trace of skew symmetric matrix is always 0. సో ట్రేస్ మీరు కనుక్కుంటే ఈ ట్రేస్ అనేది ఆల్వేస్ 0 అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ 0 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి, 0 + 0 + 0 = 0. ఆర్ ఇట్లా 0లు కాకుండా వేరేవి ఏమన్నా ఉన్నా మనం యాడ్ చేస్తే లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0నే వస్తుంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి. అదొక హింట్ అనమాట. ఏదన్నా మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేద్దాం ఇవన్నీ. నెక్స్ట్ ఏంటిదిరా అంటే డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ 0. ఇది డిటర్మినెంట్స్ మాట్లాడేటప్పుడు మాట్లాడతా. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో డిటర్మినెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అప్పుడు దీని గురించి క్లారిటీగా చెప్తా. ఇప్పటికైతే నోట్స్ రాసుకోండి. డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకేనా, ఇది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఏంటిదిరా అంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటానే మనకు జస్ట్ అప్పర్ ట్రయాంగులర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏంటిదిరా అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి. ఇక్కడ మళ్ళీ చూడండి స్క్వేర్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అందుకే అన్న నేను స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని. అన్ని మ్యాట్రిసెస్ స్క్వేర్ మ్యాట్రిసెస్ యొక్క డివిజన్లోనే ఉంటాయి. అన్ని అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మ్యాట్రిసెస్ విల్ బి స్క్వేర్ మ్యాట్రిసెస్ ఓన్లీ. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి అప్పర్ ట్రయాంగులర్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ఇట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్. ఓకేనా, ఇప్పటికైతే డెఫినేషన్ చూడండి. ఎగ్జాంపుల్ తర్వాత మళ్ళీ డెఫినేషన్తో కోరిలేట్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి లోయర్ ట్రయాంగులర్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అబౌవ్ ఇట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ 0. సో అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటిది, సో ప్రిన్సిపల్ డయాగ్నల్ తీసుకున్నామా, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద ఉండే ఎలిమెంట్స్ మొత్తం 0 ఆర్ లేదంటే ఇంకో విధంగా ఎట్లా చెప్పొచ్చు అంటే దీన్నే అప్పర్ ట్రయాంగులర్నే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా దానిపైన ఉన్న ఎలిమెంట్స్ నాన్-0 అయినా కూడా ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. లోయర్ ట్రయాంగులర్ అంటే ఏంటిదయ్యా అంటే ఒక ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉందా ఇక్కడ మనకి, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబవ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అయితే, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబవ్ ఉన్న ఎలిమెంట్స్ 0 అయితే దాన్ని ఏమంటామంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకో విధంగా ఎట్లా చెప్పొచ్చు, ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ నాన్-0 అయితే దాన్ని ఏమంటాం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఈజీనే, మీకు ఒకసారి చూస్తే మళ్ళీ డెఫినేషన్ చదివితే ఈజీ అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇవన్నీ డివిజన్స్ ఎందుకు చెప్తానా నేను అంటే టైం వేస్ట్ చేయడానికి నాకేం పిచ్చి పట్టలేదు కదా. ఈ డివిజన్స్ ఈ మ్యాట్రిసెస్ అన్ని నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా వాడేసుకుంటా నేను. అప్పుడేమంటా డిటర్మినెంట్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ 0 అంట. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేయను, మీకే అర్థమైపోవాలా. ఓ అప్పర్ ట్రయాంగులర్ అంటే ఇది. ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ తీసుకొని మీరే దానికి డిటర్మినెంట్ కడితే 0 అవుతుంది, వెరిఫై చేసుకోవాలి మీరు. దానికోసం ఇప్పుడే డివిజన్స్ అన్ని నీట్గా చెప్తున్నా, జాగ్రత్తగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్లోకి వద్దాం. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏముంటుందయ్యా అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు I మ్యాట్రిక్స్. I అంటే తెలుసు కదా, యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒక ఏని ఏ ట్రాన్స్పోజ్ అన్నా కూడా తెలుసు మీకు. ఇక్కడ తెలియంది ఏంటంటే ఒక మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఒక్కటే. మల్టిప్లికేషన్ ఆపరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే మీ వర్క్ ఇది రెండు వెరిఫై చేయాలి.
ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ అయిందనుకో, అటువంటి మ్యాట్రిక్స్ ఏనే ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ అయితే అటువంటి ఏనే యూనిటరీ అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంది సార్ అంటే, ఇక్కడ ఏ అనేది మనకి రియల్ వాల్యూస్ ఉంటాయి, మ్యాట్రిక్స్లో రియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏలో ఏముంటాయంటే కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే కాంప్లెక్స్ వాల్యూస్ ఉంటాయి. కాంప్లెక్స్ అంటే తెలుసు కదా, ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండే ఎలిమెంట్స్ని ఏమంటామంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అటువంటి మ్యాట్రిక్స్కి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ అయితే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ మ్యాట్రిక్స్ వేరు, యూనిటరీ మ్యాట్రిక్స్ వేరు. సింపుల్గా రియల్ ఎలిమెంట్స్ అంటే 1 2 3లు లేదా -1 -2లు ఇట్లా ఉండి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ అయితే దాన్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అన్న, ఇది ఇన్వర్స్ దగ్గర మాట్లాడతాం మళ్ళీ. నెక్స్ట్ చూడండి, హర్మిషియన్ అండ్ స్క్యూ హర్మిషియన్. సిమిలర్ టు సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. అక్కడ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్లో ఏంటంటే రియల్ ఎలిమెంట్స్, ఇక్కడ కాంప్లెక్స్ ఎలిమెంట్స్. కాంప్లెక్స్ అంటే ఇందాకే అన్నా కదా ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండాలి అన్న. ఓకేనా. ఇప్పుడు ఏంటిదంటే హర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్. కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. అన్ని అవసరంలా ఒక్క కాంప్లెక్స్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఆ మ్యాట్రిక్స్ని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటాం. విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్ which is equal to its own conjugate transpose. Such matrix is known as Hermitian matrix. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ డెఫినేషన్కి ఎక్స్ప్లెనేషన్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకు ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. దానికన్నా ముందు కాంజుగేట్ అంటే తెలుసు కదా, ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ ఏంటి, ఏ మైనస్ ఐబి. ఏ మైనస్ ఐబి కాంజుగేట్ ఏంటి, ఏ ప్లస్ ఐబి. సో ఇప్పుడు కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు దట్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, అటువంటి మ్యాట్రిక్స్ని హర్మిషియన్ అంటాం. సో కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఎట్లా కనుక్కుంటామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఫస్ట్ కాంజుగేట్ చేయండి. ఇప్పుడు ఏ ఉందా, ఏ కాంజుగేట్ ఏమవుతుందయ్యా అంటే 1. 3 - 2iకి కాంజుగేట్ ఏమన్నా 3 + 2i. రియల్ ఎలిమెంట్స్కి కాంజుగేట్ ఉండవు, ఓన్లీ కాంప్లెక్స్ ఎలిమెంట్స్కి. 2 + 3iకి ఏమన్నా 2 - 3i. నెక్స్ట్ 3 + 2iకి 3 - 2i. 2కి 2 సేమ్, ఐకి -i. 2 - 3iకి 2 + 3i. -iకి +i. 3కి 3 సేమ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి కాంజుగేట్. దీనికి ట్రాన్స్పోజ్ కట్టాలి మళ్ళీ. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అంటున్నాం. ఫస్ట్ కాంజుగేట్, తర్వాత ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ తెలుసు కదా, రోస్ని కాలమ్స్లోకి మార్చేయండి. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అంటే ఏ టీటా అవుతుంది. ఇప్పుడు రోస్ని కాలమ్స్ మారిస్తే 1 3 + 2i. నెక్స్ట్ ఏముంది 2 - 3i. సెకండ్ రోని కాలమ్ లాగా మారిస్తే 3 - 2i 2 - i. థర్డ్ రోని కాలమ్ లాగా మారిస్తే 2 + 3i 2 + 3i i 3. ఇదేంటిది మనకి కాంజుగేట్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ కాంజుగేట్ చేసి తర్వాత ట్రాన్స్పోజ్ చేసినాం. ఇది ఈక్వల్స్ టు ఐ అయిందంటే రెండు ఈక్వల్ అయినాయిలేండి. సో అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే హర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. ఒక కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ మ్యాట్రిక్స్ అయితే అటువంటి ఒక మ్యాట్రిక్స్ని హర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. దీని నోట్ ఏంటిదిరా అంటే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ హర్మిషియన్ మ్యాట్రిక్స్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ రియల్. ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్వేస్ రియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే కాంప్లెక్స్ ఎంట్రీస్ రావు. అది హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఒక హింట్. ఏదన్నా ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రియల్ ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు అది హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని. ఇంత చేయాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. కానీ రేర్ కేసెస్లో అది హెర్మిషియన్ కాకపోవచ్చు, సింపుల్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ కూడా అవ్వచ్చు. కానీ 90% ఆఫ్ ది కేసెస్లో సింపుల్గా మనం చూసి చెప్పేయచ్చు ఇది హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని. ఇప్పుడు చూడండి స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. స్క్యూ హెర్మిషియన్ అంటే సిమిలర్ టు స్క్యూ సిమెట్రిక్. ఇట్ ఈస్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ కాంప్లెక్స్ ఎంట్రీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్. అంటే నథింగ్ బట్ ఏ పవర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు -a. ఆర్ ఎల్స్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే -a టీటా ఇస్ ఈక్వల్స్ టు a అని కూడా రాయొచ్చు. ఇదేంటిది మనకి స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చూసినారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇది. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటిదంటే మీరే హోంవర్క్ లాగా తీసుకొని ఏ టీటా కనుక్కోండి. టీటా అంటే తెలుసు కదా, ఫస్ట్ కాంజుగేట్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత -a కనుక్కోండి. ఈజ్ ఈక్వల్స్ టు -a అయిందనుకో అప్పుడు ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది అవుతుంది, మీరు వెరిఫికేషన్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేస్తే అది అనవసరమైంది, చాలా మందికి విరక్తి వస్తుంది, ఏంది ఇంత చిన్న చిన్నవి కూడా చెప్తుండో అని. సరేనా. సో మీ డ్యూటీ ఏంటిది, మీకు కూడా అట్లనే ప్రాక్టీస్ అవుతుంది.
నెక్స్ట్ ఒక నోట్ ఏంటిదిరా అంటే ఇన్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఎయిదర్ ఇమాజినరీ ఆర్ జీరో. సో ఒక హింట్ ఏంటిదిరా అంటే స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లో మనకు ఆల్వేస్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఎయిదర్ ఇమాజినరీ అన్న ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇమాజినరీ ఉంటాయి లేదా జీరో ఉంటాయి. సో అది ఒక స్క్యూ హెర్మిషియన్ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం హింట్. లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, లీడింగ్ డయాగ్నల్ అని కాదు, సింపుల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. లీడింగ్ డయాగ్నల్ కూడా అదే విధంగా ఉంటుంది, నెక్స్ట్ సింపుల్ డయాగ్నల్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కొన్ని మ్యాట్రిసెస్ ఈజీగా మీరు నోట్ చేసేసుకోండి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అయితే అటువంటి మ్యాట్రిక్స్ ని ఐడెంపోటెంట్ అంటాం. ఏ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ. అది ఎట్లా చేయాలనేది చూద్దాం ఏంటి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తర్వాత. నెక్స్ట్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటిది అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ. ఐ అంటే తెలుసు కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ పవర్ కే ఇజ్ ఈక్వల్స్ టు జీరో అవ్వాలి. అంటే కే అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ మళ్ళీ, అంటే ఏ పవర్ 1 ఇజ్ ఈక్వల్స్ టు జీరో లేదా ఏ పవర్ 1 ఇజ్ ఈక్వల్స్ టు జీరో అయితే దీన్ని ఏమంటామంటే నల్ మ్యాట్రిక్స్ అంటాం. తెలుసు కదా, అన్ని ఎలిమెంట్స్ ఒక మ్యాట్రిక్స్ లో జీరో అయితే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, తర్వాత ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో, ఇట్లన్నీ అవ్వాలంటే నథింగ్ బట్ అన్ని నల్ మ్యాట్రిక్స్ లో ఉండాలని అర్థం. నెక్స్ట్ పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఏ పవర్ కే ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు ఏ. కే అనేది పాజిటివ్ ఇంటిజర్. ఇఫ్ కే ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇట్ ఈస్ ఐడెంపోటెంట్. తెలుసు కదా, కే ఇజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఏమైతుంది, ఏ పవర్ 1 ప్లస్ 1 అంటే నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అయితే మనకి ఏమైతుంది, మళ్ళీ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అన్న అది పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఏ అనేది ఏ పవర్ 4 ఇజ్ ఈక్వల్స్ టు ఏ అన్న పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఇది పీరియాడిక్ మ్యాట్రిక్స్. ప్రాపర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదయ్యా అంటే డెట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, దాన్ని డెట్ అనేది మళ్ళీ మాట్లాడుకుంటాం డిటర్మినెంట్ నెక్స్ట్ వీడియోలో. సో అప్పుడే దీని గురించి డిస్కస్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1 అయితే అటువంటి మ్యాట్రిక్స్ ఏమంటామంటే ప్రాపర్ మ్యాట్రిక్స్. ఇవన్నీ ఎట్లా అడగచ్చు అంటే క్వశ్చన్స్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇది ప్రాపర్ మ్యాట్రిక్సా, ఇన్వాలంటరీ మ్యాట్రిక్సా, ఐడెంపోటెంటా, నిల్పోటెంటా ఇట్లా అడగచ్చు. అప్పుడు మనం చూసి మనకి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో దాని ప్రకారం ఆ పర్టికులర్ మ్యాట్రిక్స్ అని రాయాలి. ఇప్పుడు చూడండి, ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్. ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ ఏంటివయ్యా అంటే ఫస్ట్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అంటే A1 B1 C1 D1 A2 B2 C2 D2 ఇట్లున్నాయి అనుకోండి. రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ రెండింటికి సేమ్. ఇది మనకి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. సేమ్ ఆర్డర్ ఓన్లీ కెన్ బి ఆర్డెడ్. సో డిఫరెంట్ ఆర్డర్స్ అయితే యాడ్ చేయలేము, ఓన్లీ సేమ్ ఆర్డర్ ఉంటేనే. సేమ్ ఆర్డర్ అంటే ఏంటి, ఒక 2/2 ఉంటే నెక్స్ట్ ఇది కూడా 2/2 ఉండాలి. ఇన్ కేస్ ఒక 2/3 మ్యాట్రిక్స్ అంటే నెక్స్ట్ ఇది కూడా 2/3 ఉండాలి. ఇట్లా సేమ్ ఆర్డర్ ఉంటేనే యాడ్ చేయగలం. యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ సేమ్. అడిషన్ ఈస్ కుమిత్ అవుతుంది. అసోసియేటివ్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇది అడిషన్ గురించి సింపుల్గా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏంటిదిరా అంటే 2 matrices can be multiplied if number of columns of first matrix is equals to number of rows of second matrix. అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఏమన్నా మల్టిప్లికేషన్ ఆఫ్ m by n అండ్ n by q రిజల్ట్స్ ఇన్ m by q అన్న. m ఇంటూ q చదవద్దు, m by అంటారు దీన్ని. మీరు చదవాలనుకుంటే m ఇంటూ n అన్న చదువుకోండి. సపోజ్ ఒక మ్యాట్రిక్స్ అంటే ఏ అనే మ్యాట్రిక్స్, దీని ఆర్డర్ ఏంటిది అంటే m క్రాస్ n. సో ఏ అనే మ్యాట్రిక్స్ m by n ఉందన్న, ఇంకోటి n తీసుకుంటామంటే b అనే మ్యాట్రిక్స్ ఉంది, దీని ఆర్డర్ ఎంత అంటే n by q అన్న. ఇప్పుడు ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తున్నా అనుకోండి, నేను ఫస్ట్ కండిషన్ ఏమన్నా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. కాలమ్స్ అంటే సెకండ్దే కదా, రోస్ అంటే ఫస్ట్దే కదా. సో దీని కాలమ్స్ ఎంత n, దీని రోస్ ఎంత n. సో ఇవి రెండు ఈక్వల్ అయినాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. సపోజ్ ఒక సి అనే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకో రెండింటి మల్టిప్లికేషన్ తర్వాత. అంటే ఎట్లా అంటే 2 into 4 is equals to సమ్ అదర్ వాల్యూ వస్తుంది కదా 8. అట్లనే ఏ ఇంటూ బి మల్టిప్లై చేస్తే ఇంకో మ్యాట్రిక్స్ వచ్చింది సి అనుకోండి, దాని ఆర్డర్ ఎంత అవుతుందిరా అంటే ఈ ఎన్ రెండు ఈక్వల్ అయినాయి కదా కాలమ్స్ అండ్ రోస్, మిగిలినది ఏవైతే ఉంటాయో అవి ఈ సి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. అంటే ఏం మిగిలింది మనకి m by q. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే. ఇప్పుడు ఈ అదే రాసిన ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ m by n అండ్ n by q రిజల్ట్స్ ఇన్ m by q అంటే నథింగ్ బట్ న్యూ మ్యాట్రిక్స్ హూజ్ ఆర్డర్ ఈజ్ m by q. నెక్స్ట్ కమింగ్ టు ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఏంటిదని అంటే మనకి జనరల్గా 2 into 4 is equals to 4 into 2 అవుతుంది అంతే కదా, 8 is equals to 8. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో అది జరగదు. దీన్నే ఏమంటాం కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో
సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో జరగదు. ఇక్కడ కూడా ఇది క్యుములేటివ్ కమ్యూటేటివ్ అనుకుంటా, ప్రాపర్టీ పేరు ఏదో ఉంది, కమ్యూటేటివ్ అనుకుంటా. ఓకేనా. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ, వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఏబి బిఏ రెండు ఈక్వల్ అవుతాయి అని సేమ్ రాసి రావడానికి కుదరదు. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఇంటూ సి. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్, ఇన్ కేస్ ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏంటిదంటే జనరల్గా మనకి రెండు ఎలిమెంట్ 0 అయినాయంటే దాని మీనింగ్ ఏంటిది, ఎప్పుడైనా ఒక నార్మల్ మల్టిప్లికేషన్లో పక్కా ఏదో ఒక ఎలిమెంట్ 0 అయితేనే రెండు ఎలిమెంట్స్ 0 అవుతాయి. కానీ ఇక్కడ అది అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎయిదర్ ఏ ఈక్వల్స్ టు 0 ఆర్ బీ ఈక్వల్స్ టు 0 అవ్వాల్సిన అవసరం లేదు. రెండు నాన్ జీరో మ్యాట్రిసెస్ అవ్వని, అప్పుడు కూడా మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో 0 వచ్చే ఛాన్స్ ఉంది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 0 నీడ్ నాట్ ఇంప్లై ఎయిదర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాల్సిన అవసరమే లేదు. రెండు నాన్ జీరో మ్యాట్రిసెస్ ఉన్నా అప్పటికి మనకి 0 వచ్చే ఛాన్సెస్ ఉంది. రెండు 0 ఉన్నా ఆటోమేటికల్లీ 0నే. సో నాట్ ఏ నెసెసరీ కండిషన్ ఫర్ బికమింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, ఒక మ్యాట్రిక్స్ని దేంతో అన్న స్కేలార్తో మల్టిప్లై చేస్తే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ దట్ స్కేలార్. లాంబ్డా అనే ఒక స్కేలార్. అంటే నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1359 తీసుకున్నా. ఇప్పుడు 2a చేయమంటున్నా నేను. 2a అంటే నథింగ్ బట్ ఒక స్కేలార్ క్వాంటిటీతో నేను మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటిదిరా అంటే ఎవ్రీ ఎలిమెంట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ దిస్ స్కేలార్. అంటే 1 అనేది 2తో మల్టిప్లై కావాలి, 2 అవుతుంది. 3 అనేది 2తో మల్టిప్లై కావాలి, 6 అవుతుంది. 2 5 10, 2 9 18. సో ఇది దీని మీనింగ్. లాంబ్డా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదిరా అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గెట్స్ మల్టిప్లైడ్ విత్ లాంబ్డా, జస్ట్ లైక్ దిస్ వన్. ఇది మనకి ఏంటిది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేస్తే ఎట్లా చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అన్న. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ చేయాలంటే కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. దీని ఆర్డర్ ఎంత, 1 2 3 రోస్ ఉన్నాయి అండ్ సింగిల్ కాలం. సో 3/1. ఇక్కడ ఏముంది, ఒకటే రో 3 కాలమ్స్ ఉన్నాయి. సో 1/3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఒక కాలం, సెకండ్ మ్యాట్రిక్స్ ఒక రోస్ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు సో హెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్ అండ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందన్నా నేను దిస్ బై దిస్ అన్నా. అంటే ఇక్కడ m/q ఎట్లా చూసినామో అట్లే ఇక్కడ ఏమవుతుంది 3/3 అనేది నెక్స్ట్ మ్యాట్రిక్స్ యొక్క రిజల్ట్ అవుతుంది. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో జాగ్రత్తగా గమనించండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ రో షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఎవ్రీ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అట్లనే సెకండ్ రో షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఎవ్రీ కాలం, థర్డ్ రో షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఎవ్రీ కాలం. సో 1 into 4 ఎంత, 4. నెక్స్ట్ 1 into 5 ఎంత, 5. నెక్స్ట్ 1 into 6 ఎంత, 6. అలానే సెకండ్ రో షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఎవ్రీ కాలం. 2 into 4 8, 2 into 5 10, 2 into 6 12. నెక్స్ట్ థర్డ్ రో షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఎవ్రీ కాలం. 3 into 4 12, 3 into 5 15, 3 into 6 18. సో ఇది మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఎట్లా కనుక్కున్నామో తెలుసు కదా. ఇంకొకటి మీరే హోంవర్క్ లాగా చేయండి. సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1920 అన్న తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు 2 - 4 3 5. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఏ ఇంటూ బి కనుక్కొని ఆన్సర్ కామెంట్ చేయండి. అలానే మీరే ఒక 3/3 మ్యాట్రిక్స్ లేకుంటే నేనే ఇస్తానండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1 2 6 4 0 3 0 1 2. B is equals to some 9 7 4 2 0 1 3 8 7. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే మీ హోంవర్క్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత కనుక్కోండి. హింట్ ఏం తిరిగారా అంటే ఫస్ట్ ఇక్కడ ఏబి ఏమవుతుంది, ఇక్కడ 2/2, ఇక్కడ 2/2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 2/2 అవుతుంది. సో 2/2 అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే. సో 1 into 9 1 into 2. ఇక్కడ దీనికి నేనే చెప్తాను, నెక్స్ట్ దానికి మీరు చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే 1 into 2 ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 into 2
ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 9 ఇంటూ 3 ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ -4 ప్లస్ 9 ఇంటూ 5 అంటే 45. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో 2 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 3 అంటే 4 ప్లస్ 0 ఇంటూ 3 అంటే ఎంత 0. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంతో 2 ఇంటూ -4 ప్లస్ 0 ఇంటూ 5 అంటే -8 ప్లస్ 0 ఏమవుతుంది ఇది 2 ప్లస్ 27 ఎంత 29. నెక్స్ట్ -4 ప్లస్ 45 41 4 ఇది -8. సో ఇది మనకి ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ యొక్క ఆన్సర్. దీనికి కూడా మీరు చేయండి. ఇంకా 3/3 నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3. సో ఏం చేస్తారు, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో సెకండ్ కాలంతో థర్డ్ కాలంతో, నెక్స్ట్ సెకండ్ రోని సేమ్ ఫస్ట్ కాలంతో సెకండ్ కాలంతో థర్డ్ కాలంతో, థర్డ్ రోని ఫస్ట్ కాలంతో సెకండ్ కాలంతో థర్డ్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. అంటే ఒక ఎలిమెంట్ నేను చెప్తా చూడండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 3 ఏమన్నా 1 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ సరిగ్గా రాదు. ఫస్ట్ ఎలిమెంట్ రాస్తున్నా 1 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 3 ఇది మనకి ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసినప్పుడు అంటే 1 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 6 ఇంటూ 8. థర్డ్ ఎలిమెంట్ ఎట్లా వస్తున్నాయి అంటే ఫస్ట్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేస్తాయి. ఈ విధంగా మీరు మొత్తం మల్టిప్లై చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. ఆ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అంటే ఎట్లా కామెంట్ చేస్తారు మీరు, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ ఇట్లా పెట్టేసి ఫస్ట్ ఎలిమెంట్ ఎంత వచ్చింది 7 ప్లస్ 48 అంటే 55. సెకండ్ ఎలిమెంట్ ఎంత వస్తుందో అంత, థర్డ్ ఎలిమెంట్ ఎంత, ఈ విధంగా 9 ఎలిమెంట్స్ ఎంత వస్తాయో దాని వాల్యూస్ మీరు కామెంట్ చేసి నాకు ఆ వాల్యూస్ కనుక్కొని నాకు కామెంట్స్ పోస్ట్ చేయండి. మీకే ప్రాక్టీస్ అవుతుంది, చేయలేదంటే మీరే నష్టపోతారు. ఎప్పటి నుంచో చెప్పేది నేను సేమ్. ఓకే, నా ప్రాక్టీస్ ఎవడైతే నాకు అన్నీ వచ్చు అట్లా అనుకున్నారు అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను చేయాల్సిన అవసరం లేదని మీకే లాస్. ప్రాక్టీస్ చేస్తే మీకే బెనిఫిట్. ఇది ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నాను నేను. గేట్ అంటేనే ప్రాక్టీస్. ఓకేనా, ఇది మనకి ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్. ఇది రివిజన్ చేయాలా. ఇది ఏంటంటే అర్థమైపోతుంది ఈజీగా, కానీ వితౌట్ రివిజన్ ఉందనుకోండి మీరు ఏమవుతారు, మర్చిపోతూ వస్తారు. సో దానికోసం ప్రాపర్ రివిజన్ చేస్తూ ఉంటే మీకే మేలు, అంటే గుర్తుంటాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ రేపు ఏం చేస్తామంటే డిటర్మినెంట్, ఇన్వర్స్, కుదిరితే ర్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. లీనియర్ ఆల్జీబ్రా చిన్న చాప్టరే, సో త్వరగా క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి 30% ఆఫ్ ది చాప్టర్ అయిపోయినట్లు. డిటర్మినెంట్, ఇన్వర్స్ అయిపోతాయి. తర్వాత ర్యాంక్, ఐగన్ వాల్యూస్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ. సో తొందరగానే ఎండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇంకోటి ఏంటిదిరా అంటే మీకు వీడియోలో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే మీరు వెంటనే కామెంట్ చేయండి. అంటే క్వాలిటీ బాగాలేదు అంటే టీచింగ్ కొంచెం స్లో చేయి, లేదంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పు, లేదంటే కొంచెం ఫాస్ట్ చేయి, ఇట్లా ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోకి అది రెక్టిఫై చేసుకొని దాని ప్రకారం నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఓకే దెన్ ప్రాపర్గా చదువుకోండి. చెప్పినా కదా ఇంకా 8 months ఉన్నాయి. 8 monthsలో 0 ప్రిపరేషన్ లెవెల్ వాళ్ళు కూడా క్రాక్ చేయొచ్చు గేట్ని ఈజీగా. NITs, IITs, PSUs. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.